మావోయిస్టు మిలిటరీ ఆపరేషన్స్ యాక్టివ్ మెంబర్ హిడ్మా. దండకారణ్య బలగాలను మట్టుపెట్టడంలో అత్యంత కీలకం. కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్పర్ట్. 2010లో కేంద్ర రిజర్వ్ బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని చంపిన ఘటనలో వెలుగులోకి వచ్చాడు హిడ్మా. ఒక రకంగా చెప్పాలంటే హిడ్మా దండకారణ్యంలోనే మావోయిస్టు బాహుబలి. క్రాంతికారి జన్తన్ సర్కారు ఏర్పాటు తర్వాత మావోయిస్టు పార్టీకి దండకారణ్య ఆదివాసీలు పెద్ద ఎత్తున సహకరించారు, ఆదరించారు. వీరి ఆదరణ పొందిన వారిలో టాప్ ప్లేస్లో నిలిచాడు హిడ్మా. సుమారు 4 ఏళ్ల క్రితం తన సొంత గ్రామమైన పువ్వర్తి జీనగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను చుట్టుముట్టి 26 మందిని హతమార్చడంలోనూ హిడ్మాదే కీలక పాత్ర. ఈ టైంలో ఒక జవాన్ని కిడ్నాప్ చేసి ప్రజాకోర్టులో ప్రవేశపెట్టగా స్థానిక జర్నలిస్టులు చొరవ తీసుకోవడంతో అతణ్ణి ప్రాణాలతో వదిలారు. బస్తర్లో అయినా ఇతర ప్రాంతాల్లో అయినా ఆపరేషన్ ఎలాంటిదైనా సరే అది విజయం సాధించాలంటే హిడ్మా హ్యాండ్ పడాల్సిందే. మావోయిస్టు పార్టీ బాల సంఘాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి టాప్ ప్లేస్కి చేరాడు హిడ్మా. అయితే కొంతకాలంగా హిడ్మా పేరు వినిపించడం లేదు. ఇటీవల కులార్హి ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మరణించడంతో మరోమారు హిడ్మా పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని తెలుస్తోంది. కేంద్ర కమిటీ కనుసన్నల్లో వ్యూహరచన చేసి బలగాలపై దాడి సమయంలో మాత్రమే హిడ్మా సేవలు వాడేలా సమాచారం. అంతేకాని మిగిలిన విషయాల్లో హిడ్మాను పక్కకు తప్పించినట్టుగా భావిస్తున్నారు. దానికి తోడు చలపతి ఎన్కౌంటర్ తర్వాత రక్షణాత్మకంగా వ్యవహరించడంలో హిడ్మా వైఫల్యం చెందాడని, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారన్న ప్రచారం సైతం సాగుతుంది. ఈ విషయం ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణలో హాట్ టాపిక్గా మారడంతో హిడ్మా పేరు మరోమారు తెరపైకి వచ్చింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సరైన వ్యూహం రచించలేకపోయాడని, ఈ కారణంగానే చలపతి లాంటి కీలక నేతను పార్టీ కోల్పోవలసి వచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. కేంద్ర కమిటీ ఈ విషయంలో హిడ్మాను దోషిగా ప్రకటించి బాధ్యతల నుంచి తప్పించిందని, కేంద్ర కమిటీలో ఆయన్ను దాదాపు పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే హిడ్మా స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవ్కు కమిటీ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా ఉన్న దేవ్ ఆనపల్లి బ్లాస్టింగ్కి, బలగాలపై దాడులు చేయడం వంటి కార్యకలాపాలపై పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కాదు, హిడ్మా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆయన్ను రహస్య ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవాలని సీసీ కమిటీ సూచించినట్టుగా అంచనా వేస్తున్నారు కొందరు. గతంలో హిడ్మా అనారోగ్య సమస్యల గురించి వెలుగులోకి వచ్చినా పార్టీ మాత్రం అధికారిక ప్రకటనలేవీ చేయలేదు. దీంతో హిడ్మా కీలక ఆపరేషన్లో మాత్రమే పాల్గొంటున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అనారోగ్య సమస్యలతో హిడ్మా పార్టీ లక్ష్యాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే జీనగూడ ఘటనలో భద్రతా దళాల హిట్ లిస్టులో హిడ్మాను చేర్చినట్టుగా సమాచారం. దీంతో హిడ్మా బలగాలకు చిక్కడం మంచిది కాదన్న ఆలోచనతో పాటు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సుమారు 3 ఏళ్ల పాటు హిడ్మాను అండర్ గ్రౌండ్లో ఉంచినట్టు చెబుతున్నారు. ఒకవేళ హిడ్మా పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసినా పార్టీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలను ఛేదించడం వరకే పరిమితమవుతాడు తప్పించి ఇతర పనులకు ఆయనకు సంబంధం లేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఓవరాల్గా హిడ్మా ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కేంద్ర రాష్ట్ర కమిటీలు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు.